నమస్తే, వెల్కమ్ టు నిషా వ్లాగ్స్. ఇవాళ నా స్టైల్లో మసాలా మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 4 ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ చాపర్లో కట్ చేశాను, అందుకే ఇంత చిన్నగా ఉన్నాయి. మీకు చాపర్ అవైలబుల్గా లేకపోతే మీరు చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి, క్యాప్సికమ్ మగ్గేంత వరకు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అది కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటో, నేను 4 ప్యాకెట్ మ్యాగీకి 1 టమోటోనే తీసుకున్నాను. టమోటో కూడా బాగా కలుపుకోవాలి టమోటో మగ్గే వరకు. టమోటో మగ్గిన తర్వాత ఎన్ని ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నామో అంతకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మ్యాగీ వేసుకోవాలి. నేను ఇక్కడ మ్యాగీని చిన్నగా కట్ చేసుకున్నాను, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని. బాగా కలుపుకోవాలండి. మ్యాగీ కొంచెం ఉడికిన తర్వాత అందులోకి కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం గట్టి పడిన తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్ మ్యాగీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ మ్యాగీ రెడీ.